ఇప్పటి వరకు మనం జాంగోలో ఒక యాప్ క్రియేట్ చేసి, ఆ యాప్‌కి ఒక యూఆర్ఎల్ సెట్ చేసి, ఒక వ్యూ రాసి, అది రన్ అవుతుందా లేదా అని చెక్ చేసాం. ఇప్పుడు జాంగోలో డైనమిక్‌గా డేటా, హెచ్టీఎంఎల్ డేటా డిస్ప్లే చేయడానికి జాంగోలో టెంప్లెట్స్ అనే ఒక పవర్‌ఫుల్ ఫీచర్ ఉంది. ఈ వీడియోలో మనం టెంప్లెట్స్ బేసిక్స్, డీటీఎల్ సింటాక్స్, వేరియబుల్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వాట్ ఆర్ టెంప్లెట్స్? టెంప్లెట్స్ అంటే హెచ్టీఎంఎల్ ఫైల్స్, కానీ నార్మల్ హెచ్టీఎంఎల్ కాదు. ఇవి డైనమిక్ హెచ్టీఎంఎల్. అంటే జాంగోలో టెంప్లెట్‌లో మనం వేరియబుల్స్, లూప్స్, కండిషన్స్ యాడ్ చేసి డేటాని డైనమిక్‌గా డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ-కామర్స్‌లో ప్రొడక్ట్స్ లిస్ట్ డిస్ప్లే చేయొచ్చు. యూజర్ డాష్‌బోర్డ్‌లో పర్సనల్ డీటెయిల్స్ డిస్ప్లే చేయొచ్చు. బ్లాగ్ ఆర్టికల్స్‌లో ఆర్టికల్స్ అనేవి డిస్ప్లే చేయొచ్చు. ఇలాగా మనం ఈ టెంప్లెట్ చూస్ చేసి మనం డైనమిక్‌గా డేటాని డిస్ప్లే చేయొచ్చనమాట. టెంప్లెట్స్ అన్నీ హెచ్టీఎంఎల్ లానే ఉంటాయి. బట్ జాంగోస్ టెంప్లెట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అంతే. జాంగో టెంప్లెట్ లాంగ్వేజ్ అంటే హెచ్టీఎంఎల్‌లో జాంగో డేటాని ఇంజెక్ట్ చేయడానికి స్పెషల్ సింటాక్స్. 2 మెయిన్ సింటాక్స్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ సింటాక్స్. అది ఏం చేస్తుందంటే డేటాని డిస్ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ యూజర్ నేమ్ నేను వ్యూస్‌లో జహీర్ అని ఇస్తాను. ఈ జహీర్ అని ఇస్తే నాకు డీటీఎల్‌లో యూజర్ నేమ్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తే నాకు ఇక్కడ హలో జహీర్ అనే వస్తుంది. సెకండ్ సింటాక్స్ వచ్చేసి ట్యాగ్ సింటాక్స్. ఈ ట్యాగ్ సింటాక్స్ ఎందుకంటే లాజిక్స్ వాడతాం. ఇఫ్ కానీ, ఫర్ కానీ ఇలా లూపింగ్ కండిషన్స్‌కి మనం వాడతాం ట్యాగ్ సింటాక్స్ అనేది. మనం జాంగో వ్యూలో మనం డేటా అనేది ఇస్తాం. ఈ వేరియబుల్‌కి ఈ డేటాని అసైన్ చేస్తాం. అది జాంగో టెంప్లెట్‌కి పాస్ అవుతుంది. జాంగో టెంప్లెట్‌కి పాస్ అయిన తర్వాత ఆ జాంగో టెంప్లెట్ అనేది డైనమిక్ డేటాని డిస్ప్లే చేస్తుంది బ్రౌజర్‌లో. ఇప్పుడు ఫస్ట్‌గా వేరియబుల్స్ చూద్దాం. టెంప్లెట్స్‌లో వేరియబుల్స్ అంటే మనం వ్యూస్ నుంచి సెండ్ చేసిన డేటా. ఎక్స్‌ప్రెషన్స్ అంటే వేరియబుల్స్ మీద క్యాలిక్యులేషన్స్, ఫిల్టర్ అప్లై చేయడం. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఒక యాప్ అనేది క్రియేట్ చేసాం కదా! ఇక్కడ నుంచి మై ప్రాజెక్ట్ అనేది నేను యూజ్ చేయను. ఓన్లీ ఈ యాప్‌లో మాత్రమే యూజ్ చేస్తాను. సో, ఈ యాప్‌లో మనం home.htmlలో నేను ఇక్కడ ఒక h2 ట్యాగ్ అనేది ఇచ్చి ప్రొడక్ట్ నేమ్ అనేది ఇలా ఇస్తున్నాను. ఈ కర్లీ బ్రాకెట్స్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది నాకు వాల్యూ తెలీదు. సో, ఈ వాల్యూ ఎక్కడ రాయాలంటే వ్యూస్‌లో రాయాలి. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి ఫ్లిప్‌కార్ట్ అని ఇస్తున్నాను. సో, ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది నాకు ఈ టెంప్లెట్‌లో పాస్ అవ్వాలి. సో, ఇక్కడ కామా పెట్టి ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ సింగిల్ కోట్స్ కాలమ్ ప్రొడక్ట్ నేమ్ అని ఇచ్చాను. సో, ఇక్కడ ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది ఫ్లిప్‌కార్ట్ అనేది నాకు home.htmlలో పాస్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఫ్లిప్‌కార్ట్ అనేది వచ్చింది. వేరియబుల్స్ ఎలా పాస్ చేయాలో తెలిసింది కదా! ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫిల్టర్ చూద్దాం. ఫిల్టర్ అంటే ఇక్కడ నేమ్ అప్పర్ ఉంది. అంటే నేమ్ ఏదైతే ఇచ్చామో అది అప్పర్ కేసెస్‌లో చూపిస్తుందన్నమాట. ఇక్కడ HTML నేమ్ అప్పర్ అని రాస్తాం. సో, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అని రాస్తాం. ప్రొడక్ట్ నేమ్ అప్పర్ అని రాస్తే నాకు ఫ్లిప్‌కార్ట్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో చూపించింది. ఇప్పుడు మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ ఏదైనా ఉంటే అది చేద్దాం. ఇక్కడ ప్రైస్ యాడ్
ట్యాగ్స్ అని ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ప్రైస్ని ట్యాగ్స్ని రెండు యాడ్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. ప్రైస్ అని రాస్తుంది, యాడ్ ట్యాగ్స్ అని రాస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రైజ్ను ట్యాగ్స్ వాల్యూస్ అనేది పాస్ అవ్వాలి. సో వ్యూస్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైస్ అని ఇచ్చేసి 100 ఇస్తుంది. తర్వాత ట్యాక్స్ వచ్చేసి 80. ఇక్కడ ప్రైస్ ప్రైస్ అని ట్యాక్స్ ట్యాక్స్ అని ఇస్తుంది. ప్రైస్ అనేది 100, ట్యాక్స్ అనేది 80. సో ఈ వాల్యూస్ని హోమ్ డాట్ హెచ్టిఎంఎల్కి పాస్ చేస్తుంది. సో నాకు టోటల్గా 180 అని చూపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం సింగిల్ డేటాని పాస్ చేయడం చూసాం. బట్ మనకు ఒక మల్టిపుల్ డేటా ఐటమ్స్ కానీ లిస్ట్ కానీ ఉంటే అది ఎలా పాస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ హోమ్లోనే నేను మారుస్తున్నాను. మనకి ఇది సింగిల్ డేటా కాబట్టి మనం ఇలా పాస్ చేస్తాం. మనం ఎప్పుడైనా మల్టిపుల్ ఐటమ్స్ పాస్ చేయాలంటే ఇలా ఒక కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకుని కర్లీ బ్రేసెస్లో మనకి మన డేటా ఏదైతే ఉందో అది పాస్ చేస్తుంది. యూజర్ని బ్రేసెస్ అని ఇచ్చాను. తర్వాత ఐటమ్స్ ల్యాప్టాప్ మొబైల్ ట్యాబ్లెట్ అని ఇచ్చింది. సో ఇవన్నీ నాకు కాంటెక్స్ట్లో స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ అనేది హోమ్ డాట్ హెచ్టిఎంఎల్కి పాస్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ కాంటెక్స్ట్ అనేది ఇచ్చేస్తాం. ఈ వాల్యూస్ అన్ని దీనిలో పాస్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ని కరెక్ట్ ప్లేస్లో మనం రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది తీసేసి నార్మల్గా ఒక HTML బాయిలర్ కోడ్ తీసుకున్నాను. సో దీంట్లో H1లో హలో, ఇప్పుడు ఏం చేస్తామంటే యూజర్ నేమ్ అని ఇస్తాను. తర్వాత CL అంటే అన్ఆర్డర్ లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ టైప్ ఆఫ్ సింటాక్స్ తీసుకున్నాను. అంటే ఏంటి, కండిషన్స్ కానీ లూప్స్ కానీ సింటాక్స్ ఉంటుంది కదా, ఆ సింటాక్స్ ట్యాగ్ సింటాక్స్ అన్నమాట. సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ పర్సంటేజ్ సింబల్ పెట్టుకొని ఈ మధ్యలో ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఐటమ్ ఇన్ ఐటమ్స్ అని రాసి ఇక్కడ ఒక్కొక్కటి నేను డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేయడానికి మనం కర్లీ బ్రేసెస్ వాడుతాం. సో కర్లీ బ్రేసెస్ వాడి ఇప్పుడు ఈ లూప్ని ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలంటే మళ్ళీ ట్యాగ్ సింటాక్స్ వాడి ఈ లూప్ని ఎండ్ చేస్తున్నాం. ఎండ్ ఫర్. సో ఇక్కడ మనకి ఏం చేసాం, వ్యూస్లో మనం కాంటెక్స్ట్ అనేది పాస్ చేసాం. కాంటెక్స్ట్లో ఏముంది, యూజర్ నేమ్ ఐటమ్స్ అనేది లిస్ట్, యూజర్ నేమ్ అనేది స్ట్రింగ్. సో ఇక్కడ యూజర్ నేమ్ అనేది మనకి నార్మల్గా డిస్ప్లే అవుతుంది. ఈ లిస్ట్ ఐటమ్స్ కాబట్టి నేను ఫర్ లూప్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది లేదు చూద్దాం. మనకి ఫస్ట్ టైం వచ్చింది హలో జహీర్ అని వచ్చింది. తర్వాత లిస్ట్ ఐటమ్స్ ల్యాప్టాప్ మొబైల్ ట్యాబ్లెట్ అని వచ్చింది. ఈ ఎగ్జాంపుల్లో యూజర్ నేమ్ అండ్ ఐటమ్స్ లిస్ట్ వ్యూస్లో డిఫైన్ చేసి టెంప్లెట్స్కి పాస్ చేశాం. టెంప్లెట్లో వేరియబుల్స్ కర్లీ బ్రేసెస్ వల్ల డిస్ప్లే అవుతుంది.
ట్యాగ్ సింటాక్స్ వల్ల లూప్ ఐటమ్స్ లిస్ట్ ఇటరేట్ అవుతుంది. సో డేటాని ఎలా పాస్ చేయాలి, వ్యూస్ నుంచి టెంప్లెట్స్కి అండ్ డైనమిక్ డేటా ఎలా డిస్ప్లే చేయాలి, ఇవన్నీ డీటీఎల్లో నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో టెంప్లెట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అదేంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.